హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పఠాన్ జవాన్ల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఆ మూవీయే డన్కీ. ఇక రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. విడుదలకు దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను శరవేగంగా చేసేసింది. ఇక తాజాగా డమ్కీ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను భట్ జంటగా నటించిన డమ్కీ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ అయితే ప్రారంభమైంది. డిసెంబర్ 21న అంటే రేపే ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోదు. ఇక జవాన్ల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహిస్తుండడంతో ఇంకా అంచనాలు అయితే పెరిగింది. ఇక తాజాగా డమ్కీ సినిమాకి సంబంధించిన రివ్యూ ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం, సెన్సార్ బోర్డు ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చింది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. షారుఖ్ ఖాన్ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. అలాగే సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాలని తెలిపిందనమాట. అయితే యూబీఏ సర్టిఫికేట్ పొందడం సినిమాకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే 18 ఏళ్లలోపు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన సినిమాగా ఇది గుర్తించారు. కాబట్టి డమ్కీ సినిమాని పిల్లలతో కలిసి వచ్చి చూడాలనుకునే ప్రేక్షకులకు ఎలాంటి ఆటంకం కూడా ఉండదు. అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక డమ్కీ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మార్పులు చేయాలని సెన్సార్ సభ్యులు అయితే సూచించారు. ఆత్మహత్య చేసుకునే దృశ్యం ఉన్న చోట ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు అని నోటీసు ఇవ్వాలని కోరారు. అలాగే సినిమా చివర్లో చూపించిన కొన్ని విషయాలకు ఆధారాలు కూడా అందించాలని సూచించారు. అయితే మరి దీన్ని బట్టి చూస్తే దాంట్లో ఒక చిన్న పార్ట్ ని మనకి రివీల్ చేశారని చెప్పాలి. ఇక ఇన్ని సూచనలు పాటించి సినిమాకు యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చారు. రాజ్ కుమార్ హీరాని సినిమాలో కథకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చారు. ఆయన షారుఖ్ తో మొదటిసారి సినిమా చేయడంతో డమ్కీపై ఆసక్తి అయితే పెరిగింది. ఇక బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ వంటి ఫేమస్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో అయితే నటించారు. డమ్కీ కథ వలసలకు సంబంధించిందని ట్రైలర్ లో హింట్ అయితే ఇచ్చారు. ఇక డమ్కీ విడుదలైన మరుసటి రోజే ప్రభాస్ సలార్ సినిమా కూడా రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ రన్ టైం కూడా 2 గంటల 55 నిమిషాలని తెలుస్తుంది. అయితే మరి ఈ పోటీని తట్టుకొని డమ్కీ సినిమా ఎంత మేర వసూలు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియో చూస్తున్న వారిలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ 2 సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఏది వసూలు ఎక్కువగా సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో ఈ వీడియోని లైక్ చేసి తెలియజేయండి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.